today we will go ఇంకా కొన్ని ఉన్నాయి ఎస్సిఆర్పి ఫీచర్స్ అని. వాట్ ఆర్ దీస్ ఎస్సిఆర్పి ఫీచర్స్ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గో టు దిస్, ఐ షేర్ ద స్క్రీన్. So are you able to see my screen? I can able to see your screen. Okay. Thank you for confirmation. So today we are going to learn about what is SCRP and what are the features. What is SCRP? Anybody? SCRP అంటే ఏంటో తెలుసా? So SCRP is nothing but search engine, okay, result page. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటే ఏంది, సో వాటి ఫీచర్స్ ఏంది, ఓకే, వి విల్ గో ఇన్ డీటెయిల్. ఓకే, దీంతోని కూడా స్ట్రక్చర్ డేటా అని లింక్ ఉంటుంది, అందుకే చెప్తున్నాను. రేపు పొద్దున మీరు ఏదైనా కంపెనీకి పోయినా లేదంటే మీ ఓన్గా వర్క్ చేస్తున్నా ఈ ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాట్ ఆర్ దీస్ ఫీచర్స్ అనేది చూద్దాం. సో వాట్ ఈజ్ ఎస్ఈఆర్బి? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. సో వెన్ ఎవర్, ఓకే, మనం సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తాను. సో వాట్ ఐఎమ్ టైపింగ్? ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, so whenever the user is typing any keyword in Google, the result page, okay, the result page అంటే మనం ఏదైతే కీవర్డ్ కొట్టంగానే ఒక పేజ్ కనిపిస్తుంది, దీని పేజే అంటారు. ఓకే, సో దిస్ పేజ్ ఈస్ కాల్డ్ రిజల్ట్ పేజ్. వాట్ దిస్ పేజ్ ఈస్ కాల్డ్? రిజల్ట్ పేజ్. ఏ రిజల్ట్ పేజ్? సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్. మనం ఏ కీవర్డ్ కొట్టినా ఒక పేజ్ కనిపిస్తుంది, రిజల్ట్ పేజ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్సిఆర్పి. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈజ్ ద రిజల్ట్ పేజ్. సో ఈ రిజల్ట్ పేజ్ కొట్టినప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ కొడతాం. కొన్నిసార్లు మనం సారీ కొన్నిసార్లు మనం ఏం కొడతాము? ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ కొడతాం, కొన్నిసార్లు కమర్షియల్ కీవర్డ్స్ కొడతాం, కొన్నిసార్లు నావిగేషనల్ కీవర్డ్, కొన్నిసార్లు ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్. సో వాట్ ఎవర్ దట్ కీవర్డ్స్ వీఆర్ టైపింగ్, సో ద దాని అకార్డింగ్ టు దట్ సర్చెస్ ద రిజల్ట్ పేజ్ విల్ బి డిఫర్. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది. ఓకే, ఓవరాల్గా అయితే వెబ్సైట్ లింక్స్ కనిపిస్తాయి, యాడ్స్ కనిపిస్తాయి, అండ్ ఆర్గానిక్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడే చూసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టాను, ఇక్కడ ఒక యాడ్ కనిపిస్తుంది. సో అమెజాన్ వాటిది. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కంప్లీట్గా ఇలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ అని కూడా కనిపిస్తుంది. ఓకే, అలాగే కొన్నిసార్లు మనకి ఇక్కడ యాడ్ కూడా కనిపిస్తుంది, కొన్నిసార్లు ఇలా ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత ఇది కూడా కనిపిస్తుంది. Screen control. కనిపిస్తలేదా విక్రమ్? నీకు ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది మళ్ళా. ఓకే, అది నీ నెట్ ప్రాబ్లం ఇప్పుడు అయింది. కనిపిస్తుంది మళ్ళా. అదే నీ నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా కొన్ని కీవర్డ్స్ కనిపిస్తున్నాయి, అండ్ ఇక్కడ పేజెస్ కనిపిస్తున్నాయి, అండ్ ఇక్కడ ఐపీ అడ్రస్ కూడా కనిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం అనేది ఐపీ అడ్రస్ కూడా కనిపిస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏమంటాం? ఫీచర్స్ అంటాం. వాట్ దీస్ కాల్డ్? ఫీచర్స్. దిస్ ఈజ్ వన్ ఫీచర్, దిస్ ఈజ్ వన్ ఫీచర్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫీచర్. ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్, కమర్షియల్కి ఒక ఫీచర్ చూపిస్తుంది, ట్రాన్సాక్షనల్ ఇంకో ఫీచర్ చూపిస్తుంది. సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్. వాట్ ఆర్ ద ఫీచర్స్ వీ హ్యావ్? సో సార్ ఫస్ట్ ఈజ్ ఫీచర్స్ నిబిడ్ అని ఉంది, లోకల్ ప్యాక్ అని కనిపిస్తుంది, రివ్యూస్ అని కనిపిస్తాయి, ఏఐ ఓవర్ వ్యూస్, సైట్ లింక్స్, ఓకే, అండ్ వీడియో లింక్స్, సారీ వీడియోస్, టాప్ స్టోరీస్, ఇమేజెస్, ట్విట్టర్ కార్డ్స్ అంటాం, ట్విట్టర్ కార్డ్స్. సో ట్విట్టర్ కార్డ్స్, knowledge panel, FAQs, people also ask, related searches, flight blogs, hotel packs, job listing, Google ads, shopping ads. ఓకే, సో ఈ ఫీచర్స్ ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ మన కీవర్డ్ సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి
యూజర్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏం చేస్తుంది అంటే గూగుల్, దే విల్ గివింగ్ మోర్ ఎన్హాన్స్మెంట్స్, మోర్ ఫీచర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇన్ఫర్మేషనల్ కీవర్డ్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే నాలెడ్జ్ ప్యానల్ అంటారు. వాట్ వి సే నాలెడ్జ్ ప్యానల్. ఓకే, ఒక నాలెడ్జ్ ప్యానల్ ఇచ్చారు, పీపుల్ ఆల్సో ఆస్క్ ఇచ్చారు, అండ్ ఆల్సో యు ఆర్ ఏబుల్ టు సీ ద ఇమేజెస్. ఓకే, సో ఇలా మనకి ఫీచర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కీవర్డ్ కొడదాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ కొడితే ఏమొస్తుంది, ఎస్సిఆర్పి ఫీచర్ ఏమొస్తుంది, ఇక్కడ యాడ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 3 యాడ్స్ కనిపించినాయి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ 3 యాడ్స్ యూ కెన్ సీ ద ఆర్గానిక్. ఓకే, and you can also see the this 1 2 3 links, website links అనేది కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ వెబ్సైట్ లింక్స్? దీస్ ఆర్ ద వెబ్సైట్ లింక్స్. వాట్ ఇట్? సో ఈ వెబ్సైట్ లింక్స్ అనేది లోకల్ మ్యాప్ కనిపిస్తుంది, అండ్ పీపుల్ ఆల్సో ఆల్స్ కనిపిస్తుంది, అండ్ ఆల్సో యూ కెన్ సీ ద వీడియోస్. ఇక్కడ వీడియోస్ కనిపిస్తుంది, అండ్ హియర్ యూ కెన్ సీ ద దిస్ థింగ్. ఓకే, అండ్ ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ కీవర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. లైక్ దిస్ ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది. అలాగే మనం ఇంకో కీవర్డ్ కొడదాం, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని కొడదాం. ఓకే, సో ఇక్కడ జాబ్స్ అని కొడితే ఎలా చూపిస్తుంది, జాబ్స్ అని కనిపిస్తుంది, జాబ్ పోస్టింగ్, సేవ్ జాబ్, ఫాలో అని ఇలా మనకి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఓకే, అండ్ వీడియోస్ కూడా కనిపిస్తుంది, పీపుల్ ఆల్సో ఆస్క్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో పీపుల్ సర్చింగ్ ఫర్ అంటే కీవర్డ్, రిలేటెడ్ కీవర్డ్స్ అంటాం, ఈ రిలేటెడ్ కీవర్డ్స్ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇంకోసారి ఇంకో కీవర్డ్ కొడతాను. సో నేను మొబైల్ కొనాలనుకుంటున్నా, మొబైల్ అండర్ 10,000 15,000 వాట్ ఎవర్ ఇట్. సో ఇక్కడ నేను ట్రాన్సాక్షనల్ కీవర్డ్, ఇది ట్రాన్సాక్షనల్ కీవర్డ్. ట్రాన్సాక్షనల్ కీవర్డ్ కొట్టినప్పుడు నాకు స్పాన్సర్డ్ అని కనిపించి ఇమేజెస్ కనిపిస్తుంది. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ షాపింగ్ యాడ్స్. ఓకే, షాపింగ్ యాడ్స్. ఓకే, షాపింగ్కి కనిపించిన ఇన్ఫర్మేషన్, అండ్ ఇక్కడ పాపులర్ ప్రోడక్ట్స్ అని కూడా కనిపిస్తుంది. ఓకే, అండ్ హియర్ యూ కెన్ సీ ద యూట్యూబ్ వీడియో ఆల్సో. ఓకే, యూ కెన్ సీ ద స్పాన్సర్డ్ యాడ్. ఓకే, ఇలా. సో ఎందుకు ఇలా చూపిస్తుంది, ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఆర్గానిక్ వెబ్సైట్, ఇది ఎస్ఈఓ వెబ్సైట్లో మనకి ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఒక ఇమేజ్, కానీ దీంట్లో ఇమేజ్ లేదు. మళ్ళీ దీంట్లో కూడా ఇమేజ్ కనిపిస్తుంది. కొన్ని వెబ్సైట్లో ఇమేజ్ కనిపిస్తుంది, కొన్ని వెబ్సైట్లో ఇమేజ్ కనిపించట్లేదు. ఓకే, అండ్ ఇంకోటి కొడతాను, నేను చెన్నైకి వెళ్ళాలనుకుంటున్నా. హోటల్స్, చెన్నైకి వెళ్ళిన తర్వాత నాకు హోటల్లో స్టే చేయాలి. చెన్నై హోటల్ అనుకుంటున్నాను. సో హోటల్స్ అని కొట్టినప్పుడు నాకు ఏం కనిపిస్తుంది, హోటల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కనిపిస్తుంది. ఓకే, గట్ ఇట్. సో ఇక్కడ అన్ని హోటల్స్కి సంబంధించింది. ఇక్కడనే నాకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తుంది, గూగులే ఇస్తుంది. ఓకే, ఇదేంటంటే వెబ్సైట్ ఇది. ఓకే, మేక్ ఏ ట్రిప్లో కనిపిస్తుంది. ఇక్కడ మేక్ ఏ ట్రిప్ లేదు, ఏ ట్రిప్ లేదు. ఓకే, ఇక్కడ గూగుల్ ఓన్లీ గివింగ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ షెరటన్ హోటల్ 2003, సో ఎవ్రీథింగ్ ఈస్ గివింగ్ ద డీటెయిల్స్. ఇంకా వ్యూ అంటే ఇంకా 2600 హోటల్స్ ఉన్నాయి. క్లిక్ చేస్తే ఆ హోటల్స్ కూడా నాకు దొరుకుతాయి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని ఇంకా వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్స్ అన్ని మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఈ ఫీచర్స్ అని? నేను హోటల్స్ అని కొట్టగానే యాక్చువల్గా నాకు హోటల్ కొడితే మామూలుగా హోటల్ పేర్లు తెలియాలి, బట్ ఈస్ గివింగ్ మోర్ దెన్ దట్. ఇక్కడ టాప్ రేటెడ్ హోటల్, బడ్జెట్ ఆప్షన్, లగ్జరీ హోటల్, ఫ్రీ క్యాన్సిలేషన్, డీల్స్. ఓకే, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో యు ఆర్ ఏబుల్ టు. ఇక్కడ ఎంతమంది ఉండాలి, ఒక 2 స్టార్, అండ్ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు పోతారు, ఎవ్రీథింగ్ దే ఆర్ ఆస్కింగ్ లైక్ ఏ హోటల్. ఇదేంటంటే గూగులే ప్రొవైడ్ చేస్తుంది ఇదంతా ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి కావాలి, లేదు నేను ఇలాంటి యాడ్స్ కావాలి, ఇలాంటి ఫీచర్స్ కావాలి, లేదు
నాకు ఇలాంటి ఫీచర్స్ కావాలి. నేను జాబ్ లేదు. నాకు ఇలాంటి యాడ్స్ కాకుండా నాకు లోకల్ మై బిజినెస్ కూడా కావాలి. ఓకే. అండ్ వీడియోస్ కూడా కావాలి. ఓకే. సో ఇవన్నీ చేయాలి అంటే సో ప్రతి కీవర్డ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఇస్తుంది. ఎన్హాన్స్మెంట్స్ అంటాం దీన్ని. ఓకే. సో ఎలా చేయాలి దీనికి? ఓకే. మన వెబ్సైట్ కూడా మనం ప్రతిదాన్ని మనం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన ఎస్ఈఓల ర్యాంకింగ్ ఏంది, మనం గుడ్డిగా మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టాప్లో రావాలి. ఓకే. ఈ టాప్లో రావడానికి మనం వర్క్ చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడ టాప్లో రాలేదు, కానీ మనం లోకల్ బిజినెస్లో టాప్లో వచ్చినాం అనుకో, సో ఇక్కడైనా క్లిక్ చేస్తారు. ఓకే. ఇక్కడ క్లిక్ చేసినా మనకి బిజినెస్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసినా బిజినెస్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసినా బిజినెస్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఇఫ్ యూ డో. ఇప్పుడు ఇనీషియల్గా మనం ఎస్ఈఓ చేసినప్పుడు ఫస్ట్ రావాలని ఆ, ప్రయత్నం చేస్తాం కానీ రాకపోవచ్చు. కానీ మనము ఒక యాడ్ ద్వారా కూడా మనము కనిపిస్తాం. లేదు నేను యాడ్ చేయలేదు, లేదు అంటే ఒక లోకల్ బిజినెస్ ద్వారా కూడా మనం కనిపించవచ్చు. లేదంటే చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళ ఆన్సర్ ఇస్తే కూడా మనం ఇక్కడ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాలేజ్ దునియాడు ఒక ఈ క్వశ్చన్స్ ఈ ఆన్సర్ ఇచ్చాడు, సో ఇక్కడ కూడా మనం లిస్ట్ కావచ్చు. లేదు అనుకుంటే మనం వీడియోస్ మన వెబ్సైట్లో వీడియోస్ పెట్టుకొని కూడా లిస్ట్ కావచ్చు. ఓకే. గూగుల్ అనేది ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మీరు ఎస్ఈఓ చేయడం వల్ల. ఓన్లీ నాట్ ఓన్లీ ఆర్గానిక్ రిజల్ట్ ఎస్ఈఓ రిజల్ట్గానే ఫస్ట్ రాకుండా రాక రావాల్సిన అవసరం లేదు. వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఇఫ్ యూ డూ ద వీడియో యూ కెన్ యువర్ వెబ్సైట్ కెన్ కమ్. ఇఫ్ యూ డూ ద లోకల్ బిజినెస్ యువర్ వెబ్సైట్ విల్ కమ్. And if you answer any questions your video will come. If you are giving any jobs, that your jobs will be coming. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఇవ్వడం వల్ల మనం ఎక్కువగా మనం మన కస్టమర్స్కి ఎక్కువ సొల్యూషన్స్ ఇవ్వడం, ఎక్కువగా చేయడం. సో ఇవన్నీ ఎలా చేయాలి? ఓకే. సో ఈ ఫీచర్స్ అన్ని నేను చెప్పాను కదా, ఈ ఫీచర్స్ అన్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈజ్ ద ఫీచర్ స్నిప్పెట్. ఓకే. వాట్ ఈస్ ఫీచర్ స్నిప్పెట్? సో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నేను ఏదైనా కీవర్డ్ కొడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ హుస్సేన్ సాగర్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ హుస్సేన్ సాగర్? ఓకే. సో హుస్సేన్ సాగర్ గురించి తెలుసుకుంటే సో ఇక్కడ నేను మామూలుగా సో ఇక్కడ కనిపిస్తుంది అబౌట్ హుస్సేన్ సాగర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే. సో వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్? ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫీచర్ స్నిప్పెట్. ఓకే. ఫీచర్ స్నిప్పెట్ అంటాం. ఫీచర్ స్నిప్పెట్ అంటే ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఇక 2-3 పారాగ్రాఫ్ లెక్క ఇస్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. సో ఇన్ఫర్మేషన్ ఇది చదివినా చాలు మనకు. దిస్ ఈస్ కాల్డ్ ఫీచర్ స్నిప్పెట్. వాట్ వి కాల్ ఫీచర్ స్నిప్పెట్. ఒకవేళ వేరే ఏదైనా నాకు తెలియాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ల్యాప్టాప్, వాట్ ఈస్ హౌ ల్యాప్టాప్ వర్క్స్. ఓకే. ఇలా కొడతాం. సో ఇక్కడ రాలేదు, వేరే ఫీచర్స్ పెట్టి. సో ఇక్కడ చూడండి, నేను ఇంకో టైప్ కొట్టాను. సో ఇక్కడ నేను ఒక ఆన్సర్ కొట్టాను. సో ఇక్కడ హౌ టు యూజ్ ద ల్యాప్టాప్ ఎఫెక్టివ్ యాజ్ ఏ స్టూడెంట్ అని కొట్టాను. సో ఇక్కడ ఏమి ఇస్తుంది, మీకు చాలాసార్లు ఇది చూసి ఉంటారు. దీన్ని ఏమంటామంటే ఫీచర్ స్నిప్పెట్. వాట్ వి కాల్ ఫీచర్ స్నిప్పెట్ అంటే ఎక్కువగా క్వశ్చన్ టైప్ ఆఫ్ ఆన్సర్ ఇస్తుంది. ఎవరైతే క్వశ్చన్ అడిగితే ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ వికీ హౌ అనే వెబ్సైట్కి వెళ్తాం, ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటాం. చాలా మందికి ఏంటంటే ఈ డీటెయిల్స్ కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్గా డిస్ప్లే చేస్తుంది. సో ఇలాంటి మనం కూడా రావచ్చు. దీన్ని ఏమంటామంటే ఫీచర్ స్నిప్పెట్ అంటారు, లేదంటే ఆర్ పొజిషన్ 0 అంటారు. వాట్ వి కాల్
పొజిషన్ జీరో. పొజిషన్ జీరో, జీరో పొజిషన్ ఏదైనా అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే పొజిషన్ జీరో అంటాం. ఓకే. సో వాట్ వీ కాల్ పొజిషన్ జీరో. దీనికి మనం వెబ్సైట్లో ఇలా టాప్కి రావాలి అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. క్వశ్చన్ బేస్డ్గా రాయాలి మనకు వెబ్సైట్లో. క్వశ్చన్ బేస్డ్గా ఇన్ఫర్మేషన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా డిజిటల్ మార్కెటింగ్ అని ఉందనుకో, నా కోర్స్. ఓకే. నేనేం రాయాలి? హౌ టు డూ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక పారాగ్రాఫ్గా రాయాలి. నేను నా వెబ్సైట్లో వన్ పారాగ్రాఫ్ రాస్తే ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఎవరైనా హౌ టు డూ ద డిజిటల్ మార్కెటింగ్ స్టెప్ బై స్టెప్ అని అనుకో, లేకపోతే ఇలా రాస్తాను స్టెప్ బై స్టెప్, లేదంటే ఒక బ్లాగ్ రాస్తాను. ఇట్ ఈస్ నాట్ దట్ పేజే కాకుండా బ్లాగ్ రాస్తాను. సో గూగుల్ ఏం చేస్తుంది అంటే ఎవరు ఇలాంటి రాశారు, ఓకే, వెతుక్కుంటుంది. సో ఎవరైతే రాస్తే క్లీన్గా నీట్గా రాస్తే వాళ్ళ వెబ్సైట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంది, ఫీచర్స్ నిబిట్లో చూపిస్తుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మనమే ర్యాంక్ వస్తాం. సో జీరో పొజిషన్ అని ఎందుకు అన్నారంటే, పొజిషన్ జీరో ఎందుకు అన్నారంటే, సో మనము ఇది ఫస్ట్ ర్యాంక్, ఇక్కడ నుంచి ఫస్ట్ ర్యాంక్ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు ఏముంటుంది? జీరో ఉంటుంది. అందుకే జీరో పొజిషన్ అన్నారు. ఓకే. మామూలుగా ఆర్గానిక్ రిజల్ట్స్లో ఏం కనిపిస్తుంది? టైటిల్, డిస్క్రిప్షనే కనిపిస్తుంది, యూఆర్ఎల్ కనిపిస్తుంది. బట్ పొజిషన్ జీరో ఫీచర్స్ నిబిడ్లో కంప్లీట్ వన్ పారాగ్రాఫ్, కొన్నిసార్లు లిస్ట్ లాగా కనిపిస్తుంది. సో దీస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సీ. సమ్ టైమ్స్ యూ కెన్ గివ్ ద ఇమేజెస్ ఆల్సో. ఇమేజెస్ కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేయండి, వాళ్ళు ఎలా రాశారో చూడండి. సో వాడు ఎలా రాశాడు? ఇలా రాశాడు. ఓకే. ఇదే ఇమేజ్ మనం చూసింది. ఓకే. ఇదే ఇమేజ్. ఓకే. ఇవి ఇమేజెస్లో 2 ఇమేజెస్ మనకు ఆటోమేటిక్గా గూగుల్ మనకు చూపిస్తుంది. సో లైక్ దిస్ వాడు ఏం చేశాడు? ఒక పారాగ్రాఫ్ లెక్క రాశాడు. లైక్ దిస్ యూ కెన్ ఆల్సో ఏబుల్ టు డూ లైక్ దిస్. గాట్ ఇట్? సో ఇలా రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇలా రాయాలి. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చింది ఒక పారాగ్రాఫ్ తీసుకొచ్చింది. సో ఎప్పుడైతే నేను ఇది టైప్ చేశాను, సేమ్ టైప్ ఆఫ్ కీవర్డ్, నా కీవర్డ్ ఏంది, మ్యాక్సిమం అదే కీవర్డ్ పెట్టాను. హౌ టు యూజ్ ద ల్యాప్టాప్ అని పెట్టాను. సో హౌ టు యూజ్ అని సేమ్ ఉంది కాబట్టి, సో ఎఫెక్టివ్లీ ఎవరో రాశాడు, అది తీసుకొచ్చి నాకు చూపించింది. వీడియో ఫస్ట్లో లేడు యాక్చువల్గా, బట్ కీవర్డ్ అనేది రిలేటివ్గా ఉంది కాబట్టి మనది ఉంది. సో మనం బ్లాగ్స్ ఎందుకు రాయాలి? చాలామంది అడుగుతారు, బ్లాగ్స్ ఎందుకు రాయాలి? అబ్బా నాకు అవసరం లేదు, నాకు బ్లాగ్స్ రాయడం ఇష్టం లేదు, వేస్ట్, అన్నెసరీ టైం వేస్ట్ అంటారు. సో టైం వేస్ట్ కాదు. మీరు ఎప్పుడన్నా బ్లాగ్ రాశారనుకో, మనం ఫ్యూచర్లో ఫీచర్స్ నిబిడ్గా రావచ్చు. ఫీచర్స్ నిబిడ్ వస్తే మన వెబ్సైట్కి చాలా ట్రాఫిక్ వస్తుంది. ఓకే. సో దట్ మనకి వికీ అవ్, అంతకుముందు మనకి వికీ అవ్ అనేది తెలియదు. సో మనం క్లిక్ చేసామనుకో వికీ అవ్ గురించి తెలుస్తుంది. సో వాళ్ళు వేరే కాంటెంట్ కూడా చాలా రాసి ఉంటారు. సో నేను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తాను, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఓకే. దాంతో దాంతోపాటు నాకేమవుతుంది? ట్రస్ట్ బిల్డప్ అవుతుంది. నాకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే బాగా చెప్తున్నారో వాళ్ళతో నేను ట్రస్ట్ క్రియేట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ టైం కూడా నేను ఏం చేస్తాను, 2-3 ఆర్టికల్ బాగా చదివిన అనుకో, మంచిగా రాశారనుకో, నేను నెక్స్ట్ టైం వికీయావ్లోనే వెతుక్కుంటా ఆర్టికల్స్. ఓకే. అలా పీపుల్ అవుతారు. సో నెక్స్ట్ ఈజ్ ద పీపుల్ ఆల్సో ఆస్క్. పీపుల్ ఆల్సో ఆస్క్లో కూడా ఏమవుతుందంటే చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. సో ఆ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ సేమ్ వెబ్సైట్ రాకపోవచ్చు, వేరే వెబ్సైట్, హౌ డూ ల్యాప్టాప్ బెనిఫిట్ ద స్టూడెంట్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వేరే వాడు అలా రాశాడు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అని. ఓకే. ఇక్కడ కూడా మనం రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ దిస్ ఫస్ట్ పొజిషన్, సో వీ హ్యావ్ ఎ అదర్ ఆప్షన్, ఫస్ట్ ఫీచర్స్ నిబిడ్ అండ్ ద పీపుల్ ఆల్సో ఆస్క్. ఇక్కడ కూడా మనం రావచ్చు. ఇక్కడ కూడా రావచ్చు అంటే క్లిక్ చేయండి, ఎక్కడికి వెళ్తాం మనం? సో ఇక్కడ వాడు బ్లాగ్ రూపంలో రాశాడు. సో ఇక్కడ కూడా బ్లాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ చూడండి, .com అనేది హోమ్ పేజ్. సో గ్లాసరీ అని పెట్టాడు. గ్లాసరీ ఈజ్ నథింగ్ బట్ బ్లాగ్ లాంటిదే, ఇన్ఫర్మేషన్ టైపు. సో ఆ గ్లాసరీలో వాట్ ఈజ్ ల్యాప్టాప్ అని పెట్టాడు. అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఇదే మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే. లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. ఓకే. సో లైక్ దిస్ ఇన్ఫర్మేషన్, చాలా క్వశ్చన్స్ ఇప్పుడు క్లిక్ చేస్తే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ మనము రాయొచ్చు. ఓకే. సో ఇవన్నీ క్వశ్చన్స్ నాకు ఎలా తెలుస్తాయి, నాకు తెలియదు అనుకుంటే దీనికి ఒక టూల్ ఉంది. వీ హ్యావ్ వన్ టూల్ ఫర్ పీపుల్ ఆల్సో ఆస్క్.
వేర్ ఈస్ పీపుల్ ఆల్సో ఆస్క్ ఇది నేను నాకు ఇది చెప్పి పీపుల్ ఆల్సో ఆస్క్కి ఒక టూల్ ఉంది. ఆ టూల్ ద్వారా మనము ఈజీగా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఆస్క్డ్ అని ఒక టూల్ ఉంది. దట్ ఈస్ పెయిడ్ టూల్. ఓకే. కానీ ఆ పెయిడ్ టూల్ తీసుకుంటే ఏంటంటే తక్కువే ఉంటుంది రేటు. బట్ మీ కంపెనీలో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి, ఇక్కడ రావాలి, రేపొద్దున ఎవరైనా అడిగారనుకో ఇక్కడ రావాలి అంటే ఏం చేయాలి అంటే, సో యూ నీడ్ టు రైట్ ద బ్లాగ్స్, ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. సో అలాంటి క్వశ్చన్స్ తెలియాలంటే యూ కెన్ గో టు దట్ టూల్. ఆల్సో ఆస్క్డ్ అని కొట్టండి. సో ఆల్సో ఆస్క్డ్ ఇక్కడ క్లిక్ చేస్తాం. సో హియర్ చూడండి ఇలా కనిపిస్తుంది. సో ఆల్సో ఆస్క్డ్ దిస్ ఈస్ ద థింగ్. సో యాక్సెస్ టు జీరో వాల్యూమ్ ఇవన్నీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిజిటల్ మార్కెటింగ్స్కి సంబంధించింది కావాలి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించింది కావాలి. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో చూడండి, సారీ, సో ఇది చూడండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ ప్రతి దానికి ఇక్కడ మీకు చూడొచ్చు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద కోర్సెస్ గుడ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్? సో ఇక్కడ చూడండి ఈజ్ ఇంతకుముందు మనం అడిగిన క్వశ్చన్సే ఉంటాయి. ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ హార్డ్ కోర్సా కాదా? ఇట్స్ వర్త్. ఓకే. ఇట్ ఈస్ హై డిమాండ్. ఓకే. డిమాండ్ ఉందా లేదా? ఓకే. సో హౌ టు స్టార్ట్ ద డిజిటల్ మార్కెటింగ్? హౌ లాంగ్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? ఇది యూకేలో అడిగారు కాబట్టి మనం లొకేషన్ చేంజ్ చేయలేదు, ఇక్కడ యూకే ఉంది. సో యూకేలోనే కనిపిస్తుంది. మనం రేపొద్దున మనం ఇండియా పెట్టుకుంటే, హైదరాబాద్ పెట్టుకుంటే హైదరాబాద్ కూడా చూపిస్తుంది. లేదంటే ఇండియా ఈ కంట్రీ ఉంటాయి. సో కంట్రీకి సంబంధించింది, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ కెన్ గో టు దట్. ఓకే. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ గ్యాదర్ చేసుకొని మనము వీటికి ఆన్సర్ రాసామనుకో రేపొద్దున మనకి చాలా ఆపర్చునిటీస్. సో మనం కూడా టాప్లో రావచ్చు. ఓకే. రేపొద్దున మీ క్లయింట్ కానీ ఎవరైనా అడిగారనుకో నేను ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, అసలు ఇది ఎవరు అంటే యూ కెన్ ఏబుల్ టు షో హిమ్. ఓకే. ఇక్కడ చూడండి చాలా చాలా సరిగా. ఓకే. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. బెస్ట్ ఏంటంటే డౌన్లోడ్ అయితే చూపిస్తుంది. సో పిఎన్జీ అంట, పిఎన్జీ అయినా పర్లేదు. సో ఇక్కడ ఆప్షన్. సో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ లెక్క కనిపిస్తుంది. ఇది బాగుంది. ఓకే. సో చూడండి. సో హియర్ యూ కెన్ సీ. సో హౌ డస్ దిస్ థింగ్? ఓకే. షార్ట్ కోర్సా, లాంగ్ కోర్సా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో హియర్ యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. సో లైక్ దిస్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్. ఓకే. ప్రతి క్వశ్చన్కి చాలా ఆన్సర్స్ ఉన్నాయి. సో ఈ ఆన్సర్స్ అన్ని నేను రాసేసి నా వెబ్సైట్లో పెట్టుకుంటే, సో గూగుల్లో ఎవరైతే ఇది పెట్టారని నా వెబ్సైట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ దిస్ ఈజ్ ఎ పెయిడ్ టూల్. ఓకే. మీరు చూసుకోండి పెయిడ్ టూల్. సో హియర్ యూ కెన్ గో టు ద పెయిడ్. సో ఇక్కడ ఇవి డాలర్స్లో ఉంది. సో ఇయర్లీ ఎంత, సారీ మంత్లీ ఎంత, $12. $12 అంటే 10 into 8 ₹1000 అనుకోండి. ఓకే. నియర్లీ ₹1000 పర్ మంత్. ఓకే. పర్ మంత్ కూడా కావాలంటే మంత్ కూడా చేసుకోవాలంటే మంత్ కూడా చేసుకోవచ్చు. మంత్ కావాలంటే $15 పే చేయాలి. ఒక 1 మంతే నాకు కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ అండ్ యూ కెన్ టేక్ దిస్. ఓకే. సో లేదు రెగ్యులర్గా కావాలి అనుకుంటే ఇయర్లీ కూడా కట్టచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ టేక్ దిస్. ఓకే. యూ విల్ గెట్ ద లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో మన వెబ్సైట్ అనేది
ఎక్కడ ప్లేస్ అయితే ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అన్ని మనకి ఈ క్వశ్చన్స్ అన్ని మనకి తెలిసిపోతాయి. లేదంటే ప్రతి క్వశ్చన్ మనం ఇట్లా రాసుకుంటూ పోవాలంటే చాలా టైం అన్నెసరీ టైం వేస్ట్ అవుతుంది. అలా మనం 1 మంత్ తీసుకొని ₹1000 తీసేసుకొని చాలా కీవర్డ్స్ అన్నిటికీ రాసేయొచ్చు. ఓకే. సో ఇలా కూడా ఎస్ఈఓ చేయొచ్చు. సో ఇక్కడ మనము వెబ్‌సైట్‌లో కొన్నిసార్లు మనం వెబ్‌సైట్ మన డిస్‌ప్లే అవుతుంది. స్టూడెంట్స్ విల్ బి సీయింగ్ దిస్ క్వెషన్ అండ్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ఈస్ ద వీడియోస్. వీడియోస్ ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? సో వీడియోస్ ఎక్కడికి రావాలి అంటే మనం వెబ్‌సైట్స్‌కి వెళ్ళాలి. ఓకే. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎలా డిస్‌ప్లే అవుతాయి అంటే సో ఈ వెబ్‌సైట్ అనేది వీడు ఒక వెబ్‌సైట్ తీసుకుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ చూద్దాం. సో ఇక్కడ వెబ్‌సైట్‌లో నేనేం చేస్తాను ఒక చిన్న వీడియో చేస్తాను. ఓకే. వీడియో చేసి యూట్యూబ్ వీడియో అనేది పెడతాను ఇక్కడ. ఓకే. యూట్యూబ్ వీడియో పెట్టిన తర్వాత నేనేం చేస్తాను దీని స్ట్రక్చర్ డేటా మనం స్ట్రక్చర్ డేటాకెళ్ళాం. వెహికల్ టెక్నికల్ ఎస్ఈఓ అని .com అని ఉంది. సో హియర్ యూ కెన్ గో టు ద టెక్నికల్ ఎస్ఈఓ. సో మనం ఇక్కడికి వెళ్ళాలి, ఎస్ఈఓ టూల్స్కి వెళ్ళాలి. ఓకే. స్కీమా జనరేటర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి వీడియో అని కనిపిస్తుంది. సో హియర్ యూ కెన్ సీ ద వీడియో. ఓకే. సో మనం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ఇక్కడ కాపీ చేసి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని పెడితే సో నేమ్ ఆఫ్ ద వీడియో ఏంది? ఓకే. నేమ్ ఆఫ్ ద వీడియో సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ చాట్ జీపీటీ అని ఉంది, అది ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ డిస్క్రిప్షన్, దానికి తగ్గట్టు డిస్క్రిప్షన్, D2 మినిట్స్, థంబ్‌నెయిల్ అన్నీ మనం రాసేసి ఇమేజ్ అని సెట్ చేస్తే మనకి ఇక్కడ ఒక స్కీమా జనరేట్ అవుతుంది. ఇది కాపీ చేసేసుకొని నేను ఏం చేయాలి వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఓకే. సో వెబ్‌సైట్‌లో మనం డెవలపర్‌తోని పెట్టియచ్చు. అదే మనం అనుకుంటే స్ట్రక్చర్ యోస్ట్ అనేది ఒక ప్లగిన్ ఉంది. దాని ద్వారా ఈజీగా పెట్టేయొచ్చు. సో మన వెబ్‌సైట్ అనేది ఈజీగా సరిపోతుంది. అదే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే. లేకపోతే ఇఫ్ యువర్ కంపెనీలో వర్క్ చేస్తే ఇది తీసుకెళ్ళి మనం చేస్తాం. తర్వాత ఏమవుతుంది ఇట్ ఈస్ నాట్ దట్ పెట్టంగానే రేపే ఈరోజు పెట్టంగానే రేపే డిస్‌ప్లే అవుతదని కాదు. దీంట్లో కూడా కొంచెం ట్రాఫిక్ జనరేట్ కావాలి. చాలా కొంచెం టైం పట్టొచ్చు. 1, 2 మంత్స్, 3 మంత్స్ కూడా పట్టొచ్చు. ఓకే. దాని తర్వాత మనకి ఇక్కడ షో చేస్తా ఉంటుంది. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ డిస్‌ప్లే. ఓకే. సో మనం ఏమేమి కవర్ చేసాము? ఫీచర్స్ స్నిపెట్ కవర్ చేసాము. నెక్స్ట్ ఈజ్ ద లోకల్ ప్యాక్. వాట్ ఈస్ దిస్ లోకల్ ప్యాక్? ఇక్కడ మీకు లోకల్ ప్యాక్ అని కనిపిస్తుంది. లోకల్ ప్యాక్ అంటే ఏంటి? లోకల్ ప్యాక్ అంటే ఏం లేదు, సింపుల్ వెరీ. సో ఇందాక మనం డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో మనం మ్యాప్స్ అంటాం. లోకల్ మ్యాప్స్ అంటే లోకల్ ప్యాక్ ఈజ్ నథింగ్ బట్ మ్యాప్స్. దీన్నే లోకల్ ప్యాక్ అంటాం. ఓకే. ఇక్కడ ఏం చెప్తుంది? బిజినెసెస్ ఉన్నాయి, లోకల్ బిజినెస్ అంటారు. సో ఇక్కడ 3 వెబ్‌సైట్స్ కనిపిస్తాయి. ఓకే. 3 ఇన్‌స్టిట్యూట్స్ కనిపిస్తాయి. ఓకే. 1, 2, 3. ఓకే. వాళ్ళ వెబ్‌సైట్ ఉంటే ఓకే. వెబ్‌సైట్ లేకున్నా పర్లేదు. డైరెక్షన్స్ చూపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ వెబ్‌సైట్ ఉండాలని కంపల్సరీ ఏమీ లేదు. ఇలా లిస్ట్ కావాలి అంటే ఏం చేయాలి? గూగుల్ మై బిజినెస్ అని ఉంటుంది. ఇప్పుడు దాన్నే గూగుల్ మై ప్రొఫైల్ అని ఉంది. గూగుల్ ప్రొఫైల్ అని ఉంటుంది. సారీ, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనం కంపెనీ ఎక్కడ ఉంది, నేమ్ ఏంది, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంది, లేదా నేమ్ ఆఫ్ ద బిజినెస్ ఏంది, లొకేషన్ ఏంది, అండ్ డేటు, టైము, అడ్రస్ ఇవన్నీ ఇచ్చేస్తే అయిపోతుంది. మన లోకల్ బిజినెస్లో అయిపోతుంది, రిజిస్టర్ అయిపోతాం. సో గూగుల్ విల్ టేక్ సమ్ టైం. ఒక్కోసారి 15 డేస్ 20 డేస్ కూడా తీసుకుంటుంది లిస్ట్ చేయడానికి. ఆ తర్వాత మనకి బిజినెసెస్లో ఉంటాం. దాంట్లో నంబర్ 3లో రావడానికి లోకల్ బిజినెస్లో కూడా చాలా ర్యాంకింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎస్ఈఓ విల్ గో ఫర్ లోకల్ బిజినెస్. దెన్ యూ విల్ నో వాట్ ఈస్ వాట్ అని. ఓకే. సో దానికి కూడా మనం ఏం చేయొచ్చు? లోకల్ బిజినెస్ అని ఇక్కడ ఉంది కదా, స్ట్రక్చర్ డేటా చేయాలి. సో లోకల్ బిజినెస్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ డేటా. సో అక్కడ ఈ మన వెబ్సైట్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా. ఓకే. సో పెట్టుకుంటే కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో వేర్ ఈస్ లోకల్ బిజినెస్ దీంట్లో.
సో ఇక్కడ మనం లోకల్ అడ్రస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే లోకల్ బిజినెస్. సో రేపు ఫ్యూచర్లో మనది కూడా కనిపిస్తుంది ఫస్ట్ ర్యాంక్లో. సో వెన్ వీ గో టు దట్ లోకల్ బిజినెస్ వి విల్ సీ హౌ టు డూ దట్. ఓకే. సో ఇదన్నీ లింక్లో ఉంటాయి, అందుకే మొన్న స్ట్రక్చర్ డేటా ఇది చెప్పాను. సో స్ట్రక్చర్ డేటాకి ఎస్ఈఆర్పి ఫీచర్స్కి చాలా లింక్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద రివ్యూస్. సో రివ్యూస్ ఎక్కడ దొరుకుతాయి? సో చాలాసార్లు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంసంగ్ మొబైల్ ఏదో ఒక మొబైల్ కొన్నాం. సో ప్రైస్ 5G అంట, లేదంటే 150. సో ఇక్కడ మొబైల్ అని కొట్టాను. సో కొన్నిసార్లు మనకి ఇక్కడ స్టార్ రేటింగ్ ఇక్కడ ఉంది చూడండి, స్టార్ రేటింగ్ ఫ్లిప్కార్ట్. ఓకే. కొన్ని వెబ్సైట్స్ కింద స్టార్ రేటింగ్ కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ కూడా స్టార్ రేటింగ్ వచ్చింది. రైట్. ఈ స్టార్ రేటింగ్స్ రావాలి, లేదంటే ఇట్లా కొన్నిసార్లు 5 స్టార్స్ కూడా వస్తాయి. సో ఇలాంటివి రావాలి అంటే ఏం చేయాలి? వీ నీడ్ టు గో టు ద స్ట్రక్చర్ డేటా. ఇక్కడ స్ట్రక్చర్ డేటాలో యూ కెన్ గో టు ద ఇయర్ వేర్ రేటింగ్ అని ఉంటుంది, ప్రోడక్ట్ అని ఉంటుంది. సో అగ్రిగేట్ రేటింగ్ అని కూడా ఉంటుంది మీకు, అగ్రిగేట్ రేటింగ్స్. సో యూ కెన్ గో టు ద రేటింగ్స్. ఇక్కడ అగ్రిగేట్ రేటింగ్లో ఎంత రేటింగ్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది మీరు మెన్షన్ చేస్తే ఇక్కడ మన వెబ్సైట్లో ఇలా వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే. సో లైక్ దట్ యూ కెన్ మెన్షన్ ద ఎవ్రీథింగ్ త్రూ స్ట్రక్చర్ డేటా. ఓకే. సో దట్ ఈస్ ద రేటింగ్. నెక్స్ట్ ఈజ్ ద ఏఐ రివ్యూస్. ఏఐ రివ్యూస్ ఏంటంటే, సో ఏఐ ఓవర్ వ్యూస్. సో ఏఐ ఓవర్ వ్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తాను. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి వస్తుందా చూడాలి. సో రాలేదు కోర్స్కి, కొన్నిటికే వస్తాయి, అన్నిటికీ రాదు. సో ఇక్కడ కూడా రాలేదు, నాకేం దేనికి వచ్చింది. సో రాకపోతే దీన్ని క్లిక్ చేయండి. సో హియర్ యూ కెన్ సీ ద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్. ఇదే ఏఐ ఓవర్ వ్యూస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, దిస్ స్టార్ట్ సర్చింగ్ అని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ మీనింగ్ అని కూడా. సో ఇక్కడ చూడండి ఏఐ ఓవర్ వ్యూ అని కనిపిస్తుందిగా మీకు, దిస్ ఇస్ ద ఏఐ ఓవర్ వ్యూ. ఓకే. సో దీన్ని క్లిక్ చేయాలి మీకు. క్లిక్ చేస్తే సర్చ్ ల్యాబ్స్, ఇది మీకు ఏఐ ఓవర్ వ్యూ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది టోటల్గా ఇన్ఫర్మేషన్. సో చాట్ జీపీటీ టైప్ అనమాట ఏఐ ఓవర్ వ్యూ అంటే. సో మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి అడుగుతున్నాం. సో హియర్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. సో ఇక్కడ మనం వెబ్సైట్ ఏ వెబ్సైట్ నుంచి రాదు, ఇది జనరేటివ్ ఎక్స్పీరియన్స్. సో గూగులే ఓన్గా క్రియేట్ చేసి పంపిస్తుంది. ఇక్కడ ఏ వెబ్సైట్కి లింక్ లేదు, ఇక్కడ డైరెక్ట్ కొన్ని ఇక్కడ లింక్స్ ఇస్తుంది, కొన్ని ఇక్కడ దిస్ ఇస్ ద ఒక కంపెనీ లింక్, ఇంకో కంపెనీ లింక్, ఇంకో కంపెనీ లింక్, ఇలా 2-3 కంపెనీస్కి అనేది లింక్ అనేది చూపిస్తుంది. ఒక 3-4 లింక్స్, మళ్ళీ మెయిల్ చింప్ వస్తుంది, అక్కడికే వస్తుంది. సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. సో మనం ఇక్కడికి రావాలి అంటే మంచి టాప్లో ఉంటేనే మనకి చూపిస్తుంది, లేకపోతే చూపించదు ఏఐ. సో ఇక్కడ మ్యాక్సిమం ఏం చేస్తుందంటే 4-5 వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏఐ ఓవర్వ్యూ. ఏఐ ఓవర్వ్యూ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. గాట్ ఇట్. నెక్స్ట్ ఈజ్ ద సైట్ లింక్స్. సో వాట్ ఈజ్ సైట్ లింక్స్? సో సైట్ లింక్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అని క్లిక్ చేస్తాం. ఓన్లీ అమెజాన్ అని క్లిక్ చేయాలి, వితౌట్ .com ఆర్ .in. సో మేము క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మొబైల్ ఫోన్స్ ఇలా ఇలా డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ సైట్ లింక్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? సైట్ లింక్. ఇలా రావాలి, ఇలా వెబ్సైట్ ఎప్పుడు వస్తుందంటే మన బ్రాండ్ పేరు కొడితే వస్తుంది, మన వెబ్సైట్ పేరు వితౌట్ .com కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే
సెర్చ్ కన్సోల్ అని ఉంటుంది మనకు. సో ఆఫ్టర్ లోకల్ ఎస్ఈఓ వి విల్ గో టు సెర్చ్ కన్సోల్. దాంట్లో మనం క్రియేట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇలా సైట్ లింక్స్ అంటాం, దీని ఏమంటాం సైట్ లింక్స్. సో వీ కెన్ గెట్ ద సైట్ లింక్స్ చేయడం వల్ల ఏంది అడ్వాంటేజ్ అంటే, సో ఇది హోమ్ పేజ్కి తీసుకుపోతుంది. ఇది సపరేట్ కేటగిరీ పేజెస్. ఓకే. సో ఆ కేటగిరీస్ కానీ ఆ పేజెస్ కానీ ఆ పేజెస్కి సపరేట్ పేజెస్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ పేజ్కి అమెజాన్ పే కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఫ్యాషన్స్కి వెళ్ళొచ్చు, కిచెన్కి వెళ్ళొచ్చు, అండ్ ఫోన్స్కి వెళ్ళొచ్చు. లైక్ దిస్, వాట్ ఎవర్ ద కేటగిరీ ఈస్ దేర్ we are interested directly, we can go from this also. Okay. సో నెక్స్ట్ ఫీచర్ ఏంది, సైట్ లింక్స్ తర్వాత వీడియోస్ చెప్పాను. సో వీడియోస్ ఎలా పెట్టాలో, టాప్ స్టోరీస్ ఎలా వస్తాయి. సో డిజిటల్ మార్కెటింగ్ లాంటి దానికి టాప్ స్టోరీస్ రావు. సో ఆ కీవర్డ్స్కి ఇన్ఫర్మేషన్కి రావు టాప్ స్టోరీస్, ఎందుకంటే రెగ్యులర్గా ఉండదు కాబట్టి. టాప్ స్టోరీస్ దేనికి వస్తాయి, సో న్యూస్ ఐటమ్స్కి వస్తాయి. ఓకే, నాకు ఏదైనా న్యూస్ కావాలి, అలాంటి న్యూస్ ఐటమ్స్ ఎక్కువగా న్యూస్ వచ్చేది ఏంటి మనకి, పొలిటికల్ కానీ, గేమ్స్ కానీ, క్రికెట్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఉంటుంది. సో ఇక్కడ మోడీ గురించి అడుగు, మోడీ, నరేంద్ర మోడీ అని కొట్టేస్తే హియర్ యూ కెన్ సీ ద ఆన్సర్. టాప్ స్టోరీస్ అని కనిపిస్తాయి ఇక్కడ, చూడండి టాప్ స్టోరీస్ అని కనిపిస్తాయి. సో టాప్ స్టోరీస్, దీస్ ఆర్ ద టాప్ స్టోరీస్. సో మనం న్యూస్ వెబ్సైట్స్ అయితే మీకు ఇట్లా టాప్ స్టోరీస్ కనిపిస్తాయి. ఓకే. సో దీస్ ఆర్ ద టాప్ స్టోరీస్ ఏ వెబ్సైట్స్ ఉంటాయి ఇవన్నీ, ఐ మింట్, ఇండియా టుడే, పాస్ట్ పోస్ట్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా డిఫరెంట్ కంపెనీస్తోని మనం మంచిగా రాస్తే రెగ్యులర్గా, సో మన న్యూస్ వెబ్సైట్ అయితే టాప్ స్టోరీస్గా కనిపిస్తుంది. ఓకే. సో ఇలా మనం రాయొచ్చు. ఇమేజెస్ ఏంది, డైరెక్ట్ ఇమేజెస్ కూడా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది, నేను డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టాను, ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తాయి, దీస్ ఆర్ కాల్డ్ ఇమేజెస్. ఓకే. ఈ ఇమేజెస్కి ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్కి, ఆ పర్టికులర్ ఇమేజ్కి వెళ్తాం. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద ట్విట్టర్ కార్డ్ అంటే ఏంది, ఇది కూడా ట్విట్టర్ కార్డ్స్ ఎక్కడ ఎక్కువ యూస్ చేస్తారు, ట్విట్టర్ ఎక్కువగా యూస్ చేసేది పొలిటికల్ జర్నలిజమే, దట్ ఈస్ న్యూస్లోనే ఎక్కువగా ట్విట్టర్ యూస్ చేస్తారు. అందరు సెలబ్రిటీస్ అంతా ఎక్కడ ఉంటారంటే ట్విట్టర్లో ఉంటారు. సో వెన్ దే ఆర్ పోస్టింగ్ ఎనీథింగ్ ట్విట్టర్, సో వీ ఆల్సో గెట్ ఇట్. సో ఇక్కడ కూడా మనకి ట్విట్టర్ ఉందా, సో ఇక్కడ చూడండి ట్విట్టర్ ఉంది, ట్విట్టర్. సో ఇలా ఏమైనా నరేంద్ర మోడీ ఏది చేసినా ఇక్కడ మనకి పోస్ట్ అవుతుంది. 21 hours బ్యాక్ చేశాడు ఇది. సో వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్, వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. అతని ట్విట్టర్, నరేంద్ర మోడీ ట్విట్టర్, ఇట్ ఈస్ నాట్ ద ట్విట్టర్ ఆఫ్ ఎనీబడి, నరేంద్ర మోడీ ట్విట్టర్. సో అక్కడ మనం వెళ్ళొచ్చు, లేటర్ ఆన్ విల్ సీ. సో ఇక్కడ చూడండి మోడీది ట్విట్టర్ అకౌంట్లో ఏది చేశాడో వీ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ఈస్ ద నాలెడ్జ్ ప్యానల్. సో వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్ ప్యానల్, సో నాలెడ్జ్ ప్యానల్ అంటే ఏంది, సో వెన్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ ఒక బాక్స్ లెక్క ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. వాట్ ఈస్ దట్ బాక్స్, సో హియర్ యూ కెన్ సీ ద బాక్స్. డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టినప్పుడు సో మీకు ఒక బాక్స్ లెక్క, దిస్ ఈజ్ అ బాక్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ బాక్స్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ దిస్ ఇట్ విల్ షో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఓకే. ఇది వికీపీడియా నుంచి తీసుకొని వస్తుంది, దిస్ ఈజ్ నాలెడ్జ్ బాక్స్. ఓకే. దీంట్లోకి రావాలి అంటే మనం రాలేం డైరెక్ట్గా. సో అది మంచి మంచి వెబ్సైట్స్ లైక్ వికీపీడియా ఇలాంటి వెబ్సైట్స్ నుంచే వస్తుంది. ఓకే. 1 మీటర్.
ఓకే, లైక్ దిస్. సో ఇక్కడ మనకేంది, సో ఇక్కడ నాలెడ్జ్ బాక్స్, ఇలాంటి నాలెడ్జ్ బాక్స్ కావాలి అంటే మనం పెద్ద వెబ్సైట్, వికీపీడియా లాంటి వెబ్సైట్ ఉంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ ఏదైనా చేయొచ్చు. ఓకే, మనం ఇంకా ఓకే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ రావాలి అంటే పెద్ద పెద్ద వెబ్సైట్స్ లాంటివి ఉంటేనే మనం తాకొచ్చు, లేకపోతే మనం రాలేము. సో ఎఫ్ఏక్యూస్, వాట్ ఈస్ దిస్ ఎఫ్ఏక్యూస్? కొన్నిసార్లు మనకి ఎఫ్ఏక్యూస్ కూడా అడుగుతారు. ఎఫ్ఏక్యూస్ ఈజ్ ద పీపుల్ ఆల్సో ఆస్క్, రెండు ఒకటే. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే ఎఫ్ఏక్యూస్ కింద కనిపించవు. సో మనం ఇందాక చూసాం కదా, ఫుడ్ పీపుల్ ఆల్సో ఆస్క్ కిందకే వస్తాయి. సో మనం ఎఫ్ఏక్యూస్ పెట్టాలి అంటే మన వెబ్సైట్లో పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం ఎఫ్ఏక్యూస్ పెట్టాము ఇక్కడ. సో ఇక్కడ పెట్టాము. సో హియర్ యూ కెన్ సీ ద ఎఫ్ఏక్యూస్. సో లైక్ దిస్ ఎఫ్ఏక్యూస్. ఓకే, సో ఇక్కడ మనం అడిగాం వాట్ ఈజ్ సిపిఏ, వాట్ ఈజ్ ఎలిజిబుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకొస్తుంది మన గూగుల్. ఓకే, సో అందుకే ఎఫ్ఏక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఉంటే ఈ క్వశ్చన్స్ పీపుల్ ఆల్సో ఆస్క్లా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఏక్యూస్. ఓకే, నెక్స్ట్ ఈజ్ రిలేటెడ్ సర్చెస్. వాట్ ఈజ్ రిలేటెడ్ సర్చెస్? మీకు ప్రతి సెర్చ్లో మీకు రిలేటెడ్ సర్చెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ దీస్ రిలేటెడ్ సర్చెస్? ఇవి రిలేటెడ్ సర్చెస్ అంటే వేరే కీవర్డ్స్తో కూడా టైప్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఓకే, యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. ఓకే, నెక్స్ట్ ఈస్ ద గూగుల్ ఫ్లైట్ బ్లాక్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ గూగుల్ ఫ్లైట్ బ్లాక్? సో మనం ఎయిర్లైన్స్ కంపెనీస్ ఉన్నాయి అనుకో వాళ్ళకి, లేదంటే ఎవరన్నా నేనే పోవాలనుకుంటున్నా, ఢిల్లీకి పోవాలనుకుంటున్నాను, ముంబైకి పోవాలనుకుంటున్నాను, ఫ్లైట్ ఎప్పుడు ఉంది, ఏ టైంలో ఉంది, ఎలా బుక్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఏం చేస్తాను, హైదరాబాద్ టు ఢిల్లీ అని టైప్ చేస్తాను. సింపుల్, నేను ఇంకేం చేయను, హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్. ఓకే, సో ఇక్కడ చేస్తే ఈ యాడ్స్ పక్కన పెడితే మీకు ఇక్కడ కనిపిస్తుంది హైదరాబాద్ టు ఢిల్లీ అని. సో ఇక్కడ ఏ వెబ్సైట్ లేదు, గూగుల్ ఈజ్ ఓన్లీ గివింగ్ ద రిజల్ట్స్. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఫ్లైట్ స్టేటస్ కానీ ఇలా కానీ. సో ఇక్కడ నేను రాసాను, ఇది ఆటోమేటిక్ అడుగుతుంది, ఈ రోజేనా అని అడుగుతుంది. సో ఈ రోజుదైతే ఎప్పుడు టైమింగ్ ఏది అనేది కనిపిస్తుంది. సో ఇండిగో ఎయిర్పోర్ట్ 2 hours 15 minutes పడుతుంది. సో లైక్ దిస్ ఇట్ ఈస్ గివింగ్ ద టోటల్ డీటెయిల్స్. లేదు నాకు ఈరోజు కాదు, నేను 31st వెళ్ళాలనుకుంటున్నాను, సో డన్ అని కొడితే సో ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. వెన్ ద థింగ్స్ ఆర్ ఎవ్రీథింగ్ స్టేటస్ కనిపిస్తుంది, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఇక్కడ ఈ స్టేటస్ కూడా చూపిస్తుంది, ఎప్పుడు ఏ ఫ్లైట్ ఎప్పుడు వచ్చాయి, ఢిల్లీకి సంబంధించినవి ఆల్రెడీ షెడ్యూల్డ్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇది ఎంత ఎలా తెలుస్తుంది గూగుల్కి అంటే, గూగుల్ ఏంటంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దాంతో టైఅప్ అవుతుంది, ఎయిర్లైన్ కంపెనీస్తో టైఅప్ అవుతాయి కాబట్టి దే ఆర్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడు అప్ టు డేట్ అనేది అప్ టు సెకండ్ టు సెకండ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గూగుల్. సో ఇక్కడ ఏంటంటే మనం వేరే వెబ్సైట్కి పోవాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి స్టేటస్ కొట్టాల్సిన అవసరం లేదు, నాకు ఇక్కడే తెలిసిపోయింది. ఓకే, సో గూగుల్ ఈజ్ గివింగ్ ద ఎక్స్ట్రా ఫీచర్స్ టు ద యూజర్స్. ఓకే, సో ఇలా మనకి యూజర్స్ కోసం గూగుల్ ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. కానీ దీంట్లో బ్యాడ్ న్యూస్ ఏంటంటే కొన్ని వేరే వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ వేడు స్టేటస్ కానీ ఇలాంటి మ్యాప్స్, ఇండిగో కానీ ఇలాంటి వెబ్సైట్స్కి పోవు మనం. సో
ఇవంటే ఫస్ట్ పేజ్‌లోకి వచ్చినాయి. కొన్ని వెబ్‌సైట్స్ ఏందంటే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్‌లో కూడా ఉంటాయి. సో, అలాంటి వెబ్‌సైట్స్‌కి లిస్ట్ కావు. లిస్ట్ అయినా గానీ ఎక్కువగా మనం ఇక్కడి నుంచే బుకింగ్ చేసుకోవడం గానీ, ఇలాంటివన్నీ చేస్తా ఉంటాం. ఓకే. సో, అది అలాంటి కంపెనీస్‌కి ఎస్‌ఈఓ చేయడం కన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఈస్ ద హోటల్ ప్యాక్. ఇందాక హోటల్ ప్యాక్ కూడా చూసాము. సో వాట్ ఆర్ దిస్ హోటల్ ప్యాక్? సో దిస్ ఈస్ ద హోటల్ ప్యాక్. చెన్నై హోటల్స్. ఇక్కడ హోటల్స్కి సంబంధించింది టోటల్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఇంకా క్లిక్ చేస్తే ఐ కెన్ గెట్ ఇన్ టు ద హోటల్. సో డైరెక్ట్గా గూగులే అడుగుతుంది. సో గూగుల్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. సో గూగుల్ ఏం డబ్బులు తీసుకోదు, మన దగ్గర తీసుకోదు. వాళ్ళ ఈ షాప్ ఇదేంది ఈ హోటల్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకోదు. సో గూగుల్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గెటింగ్ ద అప్ టు డేట్. ఓకే. సో, ఇలా మనము చేసుకోవాలి. ఇలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? గూగుల్ మై బిజినెస్ అని ఉంటుంది. దాంట్లో కేటగిరీ మనం ఏం చేయాలి? హోటల్స్ అని క్లిక్ చేసుకోవాలి. వాళ్ళు ఈ క్వెషన్స్ అన్నీ అడుగుతారు మనల్ని. సో, ఏమేమి క్వెషన్స్ అడుగుతారు? సో, ఈ హోటల్ డా ఏమేమి ఉన్నాయి? ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా? అన్నీ అడుగుతారు. సో, అవన్నీ మనం పర్ఫెక్ట్‌గా రాస్తే రేపొద్దున ఇదెవరన్నా అడిగారనుకో మన ఈ లింక్ కూడా చూపిస్తుంది. మన వెబ్‌సైట్ కూడా నా కూడా కనిపిస్తుంది. మన ప్రైస్ ఎంత ఎవ్రీథింగ్ వి నీడ్ టు గివ్ దట్. ఇమేజెస్ కూడా పెట్టాలి. సో, అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే. గూగుల్ ఏం చేస్తుందంటే మన వెబ్‌సైట్ కూడా చూపిస్తుంది. రైట్? దాన్నే హోటల్ ప్యాక్ అంటారు. సో జాబ్ లిస్టింగ్ ఇందాక జాబ్స్ కూడా చూసాం. సో జాబ్ లిస్టింగ్ కావాలి అంటే హౌ డు యూ నీడ్ టు డూ? మళ్ళీ దీంట్లో కూడా అన్ని మెరికల్లో వెళ్తే సో హియర్ యూ కెన్ సీ ద ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది, ఆర్గనైజేషన్ కనిపిస్తుంది, జాబ్ పోస్టింగ్ కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ హోటల్ అనేది లేదు. హోటల్ కూడా దొరుకుతుంది మీకు వేరే వెబ్సైట్లో దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా హోటల్ ప్యాక్ అని కొడితే దానికి తగ్గట్టు టూల్ కూడా ఉంది. అది కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే. సో సో జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఇక్కడ జాబ్స్, జాబ్ పొజిషన్ ఏంది, ఫాలోయింగ్ ఏంది, ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు సీ. క్లిక్ చేస్తే మీరు నౌకరికి కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఎక్కడెక్కడ నుంచి ఇస్తుంది? అన్ని వెబ్సైట్స్లో నుంచి ఇస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ నౌకరీలోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జాబ్స్ కావాలి అంటే డైరెక్ట్ ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ అప్లై. సో అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ లింక్డ్ఇన్ ఇచ్చింది. లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ ఉండాలి మనము. ఓకే. అది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఇంటర్న్ అంటున్నాడు. సో యూ కెన్ అప్లై ఫ్రమ్ డైరెక్ట్లీ. ఓకే. ఫ్యాషన్ ఇది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే. సో గ్యాంగ్స్టర్ అంట. సో దిస్ ఈస్ ద కంపెనీ ఆర్ గెటింగ్. సో లైక్ దిస్ యూ కెన్ గెట్ ద lot of థింగ్స్. ఓకే. జాబ్స్ అన్నీ దొరుకుతాయి. ఓకే. సో గూగుల్ ఈజ్ ద నంబర్ వన్ ఇన్ ద ప్రొవైడింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. గాట్ ఇట్? సో నెక్స్ట్ ఈజ్ ద గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అంటే మీకు తెలిసిందే. సో మనం ఏదైతే టైప్ చేస్తామో ఇట్లా కోర్స్ అని టైప్ చేస్తే ఫస్ట్ మనకు కనిపించేది యాడ్. దిస్ ఈజ్ ద యాడ్. ఎలా చెప్పామంటే స్పాన్సర్డ్ అనమాట, సింపుల్. ఇక్కడ కూడా స్పాన్సర్డ్. సో టాప్లో 4 యాడ్స్ ఉంటాయి. 1, 2, 3. ఇక్కడ 3 ఉంది. ఫోర్త్ యాడ్ ఎక్కడికి వెళ్ళిందంటే సో బిడ్డింగ్ అని ఉంటుంది మనకు. ఓకే. గూగుల్ యాడ్స్లో మనం బిడ్డింగ్ అని ఉంటాం. సో బిడ్డింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. మీరు కరెక్ట్ బిడ్డింగ్ చేయకపోతే యువర్ యాడ్ విల్ బి నాట్ సీన్. సో టాప్ 3, టాప్ 4 అండ్ బాటమ్. బాటమ్ యాడ్స్ అంటాం, టాప్ యాడ్స్ అంటాం. బాటమ్ యాడ్స్ ఇవి. బాటంలో 3 యాడ్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువగా చూపించడు. 1, 2, 3. కొన్నిసార్లు మనకు ఒకటే కనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమీ కనిపించదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బిడ్డింగ్ ఓన్లీ. కాంపిటీషన్, బిడ్డింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో దాన్ని బట్టి మనకి కనిపిస్తుంది. ఓకే. ఒకసారి కనిపించదు కూడా. సో దీస్ ఆర్ కాల్డ్ గూగుల్ యాడ్స్.
నెక్స్ట్ ఈస్ ద షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ కూడా అంతే. సో ఇక్కడ మనం సామ్సంగ్ అని కొట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైనా సామ్సంగ్ అన్నా ఏదైనా ల్యాప్టాప్స్ అన్నా, సో ల్యాప్టాప్స్ అని కొన్నాం. ఓకే. సార్ స్క్రీన్ కాంటాలే సార్. మళ్ళీ వస్తుంది, ఇప్పుడు 2 minutes వస్తుంది. ఓకే, ఇది మన వన్ ఇలా ఇప్పుడు వస్తుందా? ఆహా. ఆ, వచ్చింది. అదే నీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఓకే, 1 minute. ఇది కాల్ వస్తుంది, 1 minute. Expected to last for 45 minutes. Is this the right time to proceed? I'm in another meeting. Can you schedule for tomorrow? Because today I'm very busy. Alright. Tomorrow Okay, no after worries. Let me quickly check for after my available slots. Just yeah, allow me a minute. yeah, you can make another slot. You can book. Okay, so since we work on an appointment basis, all the Yeah. slots for the week is booked. Okay. So let me just quickly check for my available slots for next week. Yeah. Today, what are the slots available? Okay, we don't have any other slots available for today. All the slots are booked for today, tomorrow, and day after tomorrow. Okay. So my next available slot would be. Are you available on Tuesday, which is 30th of July? Yeah, 30th July is okay. So, what's the time is available? Just allow me a minute. Okay. How about 3:15 p.m.? Yeah, that's fine. That's fine. 3:15 p.m. IST should work, yeah? Yeah, sure. It's one. Perfect. I'll go ahead and reschedule this call for 3:15 p.m. IST on 30th of July, which is Tuesday. Alright? Fine. Great. Okay then. Thank you so much. You Thank have a you. nice day. Bye. Bye. హలో. యా సారీ, గూగుల్ నుంచి ఏదో వచ్చింది. ఓకే, ఫైన్. సో వేర్ వి ఆర్. ఓకే, సో ఇక్కడ మనము షాపింగ్ యాడ్స్ కూడా చూసాము. ల్యాప్టాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ద కాల్డ్ వాట్ వి కాల్ షాపింగ్ యాడ్స్. ఇలాంటి షాపింగ్ యాడ్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇలాంటివి మనం అన్నీ చేయాలి అంటే మనం స్ట్రక్చర్డ్ డేటాతోని ఇక్కడికి వెళ్ళేసి మనకి కావాల్సినవి అన్నీ చేసుకోవచ్చు. ఓకే, చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎస్సిఆర్పి ఫీచర్స్లో ఏదో ఒక ఫీచర్స్లో మనం లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది, బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. సో దట్ వీఆర్ ఆల్సో ఇన్ టు ద డిఫరెంట్ ఫీచర్స్. సో ఈ ఫీచర్స్లో కూడా మనం ర్యాంక్ రావడం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది టుడే దిస్ ఈస్ ద ఎస్సిఆర్పి ఫీచర్స్. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ దిస్ టుడేస్ క్లాస్? Okay, so tomorrow we will go for another topic. Tools ఉన్నాయి మనకు. So tomorrow we will go for tools. So what are the what is this SEO tools? SEO tools అయిన తర్వాత AI tools ఉంటాయి. సో ఆఫ్టర్ దిస్ వి విల్ ఇంకోటి ఎస్జిఈ అని ఉంటుంది. ఎస్జిఈ కూడా మనం చూద్దాం. మ్యాక్సిమం టుడే ది వెనస్డే, బై సాటర్డే విల్ కంప్లీట్ చేద్దాం. మండే నుంచి గూగుల్ యాడ్స్ వర్క్ చేద్దాం. ఓకే, సో వి విల్ గో ఫర్ గూగుల్ యాడ్స్. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో కంప్లీట్ దిస్ tools.
అండ్ ఎస్జిఈ అంటే ఫ్యూచర్లో ఎలా మారుతుంది అనేది వి విల్ వర్క్ ఆన్ ద ఎస్జిఈ ఆల్సో. ఓకే, గాట్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir.